అలాగే మీరు కేసీఆర్ గారి గురించి ఒక మాట అన్నారు. తను అదే ఇప్పుడు దీనివల్ల ఛిద్రదశ వల్ల ఇప్పటికైనా తను అదే మళ్ళీ అంటే తను అవి నమ్ముతారు. రాజశ్యామల యాగం కావచ్చు, చిత్తచండి యాగం కావచ్చు చేసి ఇవన్నీ కాదు, ఇప్పుడు ఏమి ఇవన్నీ ఇష్టి యాగాలండి. ఇష్టి యాగాలు. ఇష్టి యాగాలంటే ఇష్టి అంటే కోరిక తీర్చుకోవడానికి, కోరిక తీర్చుకునే యాగాలు ఇష్టి యాగాలు అంటారు. ఇక్కడ నికుంభిని విష్టి యోగం చేయాలి. నికుంభిని యాగం అంటే నికుంభి శత్రు సంహార యాగం. శత్రువులు వెరిగిరు బాగా కాబట్టి దాని గురించి కొంచెం చెప్పండి. నికుంభిని యాగం గురించి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో తాతాచార్యుల వారు శ్రీకృష్ణదేవరాయల చేత విజయయాత్ర వెళ్ళేటప్పుడు రాజ్యానికి దండయాత్రకు వెళ్లే ముందు 90 రోజుల పాటు యాగం చేసేవాడు. చేసి ఆ యాగములో తీసుకునే నిర్ణయాలని అవతల రాజ్యం మీద ప్రయోగించేవాడు. తద్వారా రాయల వారి యొక్క చరమాంకం వరకు ఎక్కడ ఆయనకు ఓటమి అనేది లేదు, ఎప్పుడు విజయాలే. కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో అయినా ఒక సమాలోచన చేసుకుని